హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు అదనంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని 32 మండలాలను కలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 74 మండలాల సంఖ్య కాస్త 106కు చేరనుంది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 22 మండలాల హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మాడుగుల, కడ్తల్, కేశంపేట, తలకొండపల్లి, అమన్గల్ మండలాలు చేరనున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 3 మండలాలుండగా జగదేవ్పూర్, గజ్వేల్, రాయ్పోల్ చేరనున్నాయి. మెదక్ జిల్లాలో కొత్తగా మాసాయిపేట చేరనుంది. సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్, సదాశివపేట, చౌటకూర్ చేరనున్నాయి. యాదాద్రి జిల్లాలోని రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, సంస్థాన్ నారాయణపురం, వలిగండ మండలాలు హెచ్ఎండిఏలో చేరుతాయని అంటున్నారు అధికారులు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, చెండూరు, చింతపల్లి మండలాల్లో కొన్ని గ్రామాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. వికారాబాద్ జిల్లా హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా చేరనుంది. ఇందులో నవాబ్పేట, పరిగి, పూడూరు, వికారాబాద్, మోమిన్పేట మండలాల్లోని కొన్ని గ్రామాలు హెచ్ఎండిఏలోకి రానున్నాయి. అలాగే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాలు, మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట, రాజాపూర్, బాలానగర్ మండలాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా ఇందులోకి రానున్నాయి.